వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్, ఈ సెషన్లో ప్రధానముగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2లో భాగముగా ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే విభాగములో విద్యా కమిషన్లు సిఫారసులు అనే లెసన్ నుండి మనం ప్రధానముగా ఈరోజు శాడ్లర్ కమిషన్ అంటే ఏమిటి, గతములో శాడ్లర్ కమిషన్పై ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది వీడియోలో చూసే ప్రయత్నం చేద్దామండి. సరే, మనం గమనించినట్లయితే ప్రధానముగా దీనికే మరొక పేరు ఏమిటంటే కలకత్తా విశ్వవిద్యాలయాల కమిషన్ అని పిలవడం జరుగుతుంది. మరి ఈ కమిషన్కి అధ్యక్షులుగా ఎవరు నిర్వహించడం జరిగినది అంటే లీడ్స్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వ్యక్తి అయినటువంటి సర్ మైఖేల్ శాడ్లర్. సర్ మైఖేల్ శాడ్లర్ అనే వ్యక్తి ఈ యొక్క కమిషన్కి నాయకత్వం వహించడం జరిగినది. ప్రధానముగా ఈ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కలకత్తా విశ్వవిద్యాలయ విధి నిర్వహణలో భారం అధికం అవ్వడం, దానిని తగ్గించే ప్రయత్నాలలో భాగముగా వచ్చినటువంటి కమిషన్ ఏమిటి అంటే శాడ్లర్ కమిషన్. సరే, ప్రధానంగా మనం గమనించినట్లయితే వాస్తవానికి కలకత్తా విశ్వవిద్యాలయం యొక్క పని ఎక్కువ, అంటే అస్సాం, పశ్చిమ బెంగాల్, ప్రస్తుత బంగ్లాదేశ్ల యొక్క పరిధిలో ఉన్నటువంటి ఈ కాలేజీల యొక్క పరిస్థితులన్నీ కూడా ఏ విశ్వవిద్యాలయంలో ఉన్నాయంటే కలకత్తా విశ్వవిద్యాలయంలో. అందువలన ఈ శాడ్లర్ కమిషన్ ఏం చెప్తుంది అంటే కలకత్తా విశ్వవిద్యాలయానికి మరొక విభాగాన్ని ఏర్పాటు చేసి దానిని ఢాకా కేంద్రముగా పనిచేయాలని చెప్పారనమాట. అంటే కలకత్తాలో ఒక కేంద్రము, రెండో బ్రాంచ్ ఆఫీస్ ఎక్కడంటే ఢాకాలో ఉండాలి. రెండో అంశం ఏమిటి సార్ ప్రధానముగా అంటే ఇక్కడ మాట్లాడుతున్నది ఇక్కడ కాలేజీలను, అనుబంధ కాలేజీలను ఏర్పాటు చేసి స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి పని భారాన్ని తగ్గించే విధముగా ఏ కమిషన్ చర్యలు తీసుకుంటుంది అంటే కలకత్తా విశ్వవిద్యాలయాల కమిషన్ లేదా శాడ్లర్ కమిషన్. ఇక్కడ ముఖ్యంగా ఈ కమిషన్ దేని గురించి మాట్లాడుతుంది అంటే స్త్రీ విద్య గురించి మాట్లాడడం జరిగింది సార్. ముఖ్యముగా మాధ్యమిక విద్యను ఈ యొక్క విశ్వవిద్యాలయాల విద్య నుండి వేరు చెయ్యాలి అని చెప్పినటువంటి కమిషన్ ఏమిటి అంటే శాడ్లర్ కమిషన్ అండి. మరి దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు, ఎటువంటి సిఫారసులు చేశారో చూద్దాం. సరే, ప్రధానంగా మనం గమనిస్తే శాడ్లర్ కమిషన్ ప్రధానంగా ఏం చెప్తుంది అంటే విశ్వవిద్యాలయాలపై రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషాన్ని తగ్గించాలి, అంటే రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉండరాదు అని చెప్తుంది. రెండోది ఏమిటి సార్ అంటే మనకి 1902 విశ్వవిద్యాలయాల కమిషన్ లేదా థామస్ ర్యాలీ కమిషన్ ఏం చెప్పింది అంటే మనకి సెనేట్లు, సిండికేట్లు ఏర్పాటు చేసి పరిపాలన సాగించాలన్నది. శాడ్లర్ కమిషన్ ఏమి చెప్పడం జరిగింది అంటే సెనేట్లు లేదా సిండికేట్లను రద్దు చేసి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని ఏర్పాటు చేయాలని చూపిస్తుంది. అదే విధముగా అకాడమిక్ అఫైర్స్ని ఏర్పాటు చేయాలి అని కూడా ఎవరు చెప్తున్నారంటే శాడ్లర్ కమిషనే చెప్పడం జరుగుతుంది అండి. ప్రధానముగా వీటితో ఏముంటుంది శాడ్లర్ కమిషన్ అంటే సార్ 12 సంవత్సరాల విద్యాభ్యాసం పూర్తయిన తరువాతనే వారికి విశ్వవిద్యాలయాలలో అనగా డిగ్రీ ప్రవేశాలు కల్పించాలని చెప్తున్నది. అయితే మనకి 1902లో వచ్చినటువంటి థామస్ ర్యాలీ కమిషన్ ఏం చెప్పింది అంటే మాధ్యమిక విద్యను కూడా విశ్వవిద్యాలయాల విద్యలో కలపండి అని చెప్తుంది. ఇతనేమంటున్నాడంటే ప్రత్యేకముగా రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి సెకండరీ బోర్డులని కానీ లేదా ఇంటర్మీడియట్ బోర్డులను కానీ ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ మూల్యాంకనాన్ని ప్రత్యేకంగా చేయండి. అంటే సింపుల్గా ఏమంటున్నాడంటే డిగ్రీ విద్యను అదే విధముగా ఇంటర్మీడియట్ విద్యను వేరు చెయ్యండి అని ఏ కమిషన్ సిఫారసులు చేసింది అంటే శాడ్లర్ కమిషన్ చేయడం జరిగిందండి. అదే విధముగా ఇంకేముంటుంది సార్ అంటే ఈ కమిషన్ మాతృభాషలోనే విద్యాబోధన అంతా కొనసాగాలని చెప్తుంది. మరి ప్రత్యేకముగా ఇంగ్లీషు, గణితము, ఇంగ్లీష్ మరియు మ్యాథమెటిక్స్ మాత్రమే ఆంగ్ల భాషలో బోధన జరగాలి, కానీ మిగతా అంశాలన్నీ కూడా మాతృభాషలోనే జరగాలి అంటుంది. అదే విధముగా ప్రతి యూనివర్సిటీ కూడా ప్రత్యేకముగా ఆనర్ కోర్సులను ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరుగుతుంది. వీటితో పాటుగా స్త్రీ విద్యను అభివృద్ధి చేసే
విధముగా స్త్రీ విద్యను అభివృద్ధి చేసే విధముగా తగిన లక్ష్యాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిందిగా ఏ కమిషన్ సూచించడం జరిగినది అంటే శాడ్లర్ కమిషన్ సూచించడం జరిగినది. ప్రత్యేకముగా ప్రతి స్థాయిలో కూడా అంటే ప్రతి యూనివర్సిటీ విభాగములో కూడా నెలవారీ జీతాలు కలిగినటువంటి వైస్ ఛాన్సలర్ను నియమించి పనితీరును సక్రమంగా చేసేటట్లు చూడాలి అంటున్నారు. అదే విధముగా ఉపాధ్యాయ విద్యలో కూడా ఎవరైతే శిక్షణ తీసుకొని ఉన్నారో వారికి మాత్రమే ఉపాధ్యాయులుగా అర్హత కల్పించి విద్యా బోధనను సంస్కరించాలి అని ఏ కమిషన్ చెప్తుంది అంటే శాడ్లర్ కమిషన్ చెప్పడం జరుగుతుంది. మరి ఇటువంటి శాడ్లర్ కమిషన్ అనేది ప్రధానంగా ఎప్పుడు రావడం జరిగింది సార్ అంటే 1917వ సంవత్సరంలో రావడం జరిగింది సార్. మరి ఈ కమిషన్పై గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సరే, మనం గమనించినట్లయితే ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి మన పిఆర్ అకాడమీ అనేది పేపర్ 1 అండ్ పేపర్ 2కి కేవలం 1999K పేపర్ 1 అండ్ పేపర్ 2 1 year వ్యాలిడిటీతో మనకు అందివ్వడం జరుగుతుందండి. సార్ నెక్స్ట్ మనం గమనిస్తే ఇంటర్మీడియట్ విద్యను విశ్వవిద్యాలయం నుండి వేరు చేయాలని సూచించినటువంటి కమిషన్ ఏమిటి అంటున్నాడండి. వేరు చేయాలని చెప్పినటువంటి కమిషన్ ఏమిటి? హంటర్ కమిషనా, శాడ్లర్ కమిషనా, కొటారి కమిషనా, మొదలియార్ కమిషనా? సార్ గమనించాలి, ఇక్కడ ప్రాథమిక విద్యపై వచ్చినటువంటి కమిషన్ ఏమిటి అంటే హంటర్ కమిషన్ అండి. ఇక్కడ కలకత్తా విశ్వవిద్యాలయాలపై వచ్చిన కమిషన్, అదే విధముగా డిగ్రీ అది ఇంటర్మీడియట్లను వేరు చేయాలని చెప్పిన కమిషన్ కూడా శాడ్లర్ కమిషనే. ప్రాథమిక ఉన్నత విద్యలపై వచ్చినటువంటి కమిషన్ ఏమిటి అంటే కొటారి. కేవలము సెకండరీ విద్యపై వచ్చినటువంటి కమిషను సెకండరీ విద్యను గూర్చి సెకండరీ విద్య సంస్కరణలు గూర్చి వచ్చిన కమిషన్ ఏది అంటే మొదలయ్యార్ కమిషన్ అండి. ఓకేనండి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ మనం గమనించినట్లయితే కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్కు మరో పేరేమిటి అంటున్నాడండి. సో హంటర్ కమిషనా, సార్జెంట్ కమిషనా, శాడ్లర్ కమిషనా, కొటారి కమిషన్ అంటున్నాడు. సార్ భారత జాతీయ విద్యా కమిషన్ అని దేన్ని అంటామంటే కొటారి కమిషన్ని. సో కలకత్తా విశ్వవిద్యాలయాల కమిషన్ శాడ్లర్ కమిషన్, యుద్ధనాంతర ప్రణాళిక సార్జెంట్ కమిషన్, భారత విద్యా కమిషన్ హంటర్ కమిషన్. మనకు అడిగినది కలకత్తా విశ్వవిద్యాలయం అన్నాడు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, శాడ్లర్ కమిషన్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ కలకత్తా విశ్వవిద్యాలయాల కమిషన్ యొక్క టైం పీరియడ్ ఏమిటి అంటున్నాడు సార్. 1882, 83, 1902, 1904, 1917, 1948, 49. సార్ ఈ కమిషన్ ఎప్పుడు అంటే ఈ టైం పీరియడ్లో వచ్చిన కమిషన్ ఏమిటి అంటే హంటర్ కమిషన్ అండి. లార్డ్ రిప్పన్ కాలంలో రావడం జరిగినది. సో 1902, 4 ఇక్కడ థామస్ ర్యాలీ కమిషన్ లేదా విశ్వవిద్యాలయాల కమిషన్ రావడం జరిగినది. సో థామస్ ర్యాలీ కమిషన్ ఇది ప్రధానముగా మనకి లార్డ్ కర్జన్ కాలంలో రావడం జరిగిందండి. లార్డ్ కర్జన్, లార్డ్ రిప్పన్. సో 17, 19లో వచ్చినటువంటి కమిషన్ ఏది అంటే కలకత్తా లేదా శాడ్లర్ కమిషన్. ఇది ఎవరి కాలంలో రావడం జరిగింది అంటే లార్డ్ సి ఫోర్డ్ అనే వైస్రాయ్ కాలంలో రావడం జరిగినది. 1948, 49 విశ్వవిద్యాలయాల కమిషన్ ఆ డైరెక్టర్ ఎవరంటే అధ్యక్షుడు ఎవరంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అండి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. సో మనకి కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ టైం పీరియడ్ ఏమిటి అంటే 1917, 1919. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సరే ఇక్కడ లార్డ్ రిప్పన్, లార్డ్ కర్జన్, లార్డ్ చీఫ్ ఫోర్డ్ అనమాట. సో వీళ్ళు ఎవరు అంటే వైస్రాయిలు అండి, ఆ కాలంలో ఉన్నటువంటి వైస్రాయిలు. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే క్రింది వాటిలో శాడ్లర్ కమిషన్ సిఫారసు కానిది ఏది అంటున్నాడు సార్. ఏ సిఫారసు చెప్పలేదు, నాట్ ఎ రికమెండేషన్ ఆఫ్ ది శాడ్లర్ కమిషన్ అంటున్నాడు. మహిళా విద్యా ప్రోత్సాహమా,
పరిశోధన అభివృద్ధి, ఇంటర్మీడియట్ కళాశాలలు, మౌలిక విద్య. సరే ఈ కమిషన్ పూర్తిగా బేసిక్ ఎడ్యుకేషన్ గురించి, ప్రాథమిక విద్య గురించి మాట్లాడలేదు. సో ఇంటర్మీడియట్ కళాశాలల గురించి, పరిశోధన అభివృద్ధి గురించి, మహిళా విద్యా ప్రోత్సాహము, ఏదైతే పరిశోధన అభివృద్ధి ఉందో వీరికి స్కాలర్స్గా ఉంచి కొంత మొత్తంలో ఉపకార వేతనాలు ఇవ్వాలని చెప్పిన కమిషన్ శాడ్లర్ కమిషన్. ఈ మూడు చెప్పింది సార్, బేసిక్ ఎడ్యుకేషన్ గురించి చెప్పలేదు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కానిది అన్నాడు, ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే మహిళా విద్యా అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చిన కమిషన్ ఏమిటి అంటున్నాడు. మహిళా విద్యా అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చిన కమిషన్ ఏది? హంటర్ కమిషనా, శాడ్లర్ కమిషనా, రాధాకృష్ణన్ కమిషనా, ఎన్పిఈ 1986 అని అడుగుతా ఉన్నాడు సార్. సార్ హంటర్ కమిషన్ అనేది కేవలం బేసిక్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడింది. శాడ్లర్ అనేది సో విశ్వవిద్యాలయాల విద్య, అదే విధముగా ఇంటర్మీడియట్ బోర్డుల ఏర్పాటు, దీనితో పాటుగా స్త్రీ విద్య గురించి మాట్లాడింది. రాధాకృష్ణన్ కమిషన్ కేవలం దేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడింది. ఎన్పిఈ 86 అనేది సాంకేతిక విద్య గురించి, లేదా భారతదేశము 20వ శతాబ్దంలో ఎదుర్కొనే మైలురాయిళ్ళు, సవాళ్ళు అంటే ఏమిటనే పేరుతో మనకి పూర్తిగా రావడం జరిగింది. 10 అంశాలతో ఇవ్వడం జరిగింది అనమాట. ఏది? ఎన్పిఈ 86లో. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సాంకేతిక విద్య, చిన్న కుటుంబం అనే లక్ష్యాలు ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది సార్ అంటే బి అవుతుందండి. శాడ్లర్ కమిషన్, మహిళా విద్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చిన కమిషన్ ఏది అంటే శాడ్లర్ కమిషన్. ఓకేనండి. సో మనం చూడడం జరిగింది ఈ వీడియోలో శాడ్లర్ కమిషన్ అంటే బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్, దానితో పాటుగా గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది కూడా చూడడం జరిగింది. సార్ మరిన్ని అప్డేట్స్ కోసం మన పిఆర్ అకాడమీ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.